పరారీలో హర్షసాయి ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడడం, ఆమె వద్ద 2 కోట్ల డబ్బు తీసుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్షసాయి పరారీలో ఉన్నాడు. అతడితో పాటు అతని తండ్రి రాధాకృష్ణ పైన బాధితురాలు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. బాధితురాలి నుంచి ఆధారాలు, స్టేట్మెంట్ నమోదు చేసుకొని పోలీసులు అతడిని అరెస్టు చేసేందుకు అతడి ఇంటికి వెళ్ళగా అక్కడ ఎవరూ లేకపోవడంతో తిరిగి వచ్చారు. అతను ఏపీలో ఉన్నట్లు తెలియడంతో 3 ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్ళినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా గురువారం ఉదయం నుంచి కేసును ఉపసంహరించుకోవాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హర్షసాయి బాధితురాలిని ఈమెయిల్ ద్వారా వేధించినట్లు సమాచారం. దాంతో బాధితురాలు మరోమారు తన న్యాయవాదితో కలిసి నార్సింగ్ పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించలేదు.